గ్రహాతిగ్రహబంధాఖ్యం మృత్యోర్యత్స్యాత్ ప్రయోజకం కాలకర్మ ఈశ్వరాదీనాం శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే గ్రహాతిగ్రహబంధాఖ్య మృత్యోర్యత్స్యాత్ ప్రయోజకం కాలకర్మేశ్వరాదీనాం మధ్యే తత్కిమితీర్యతే. వినిపిస్తున్నదా సార్? వినిపిస్తుంది గురువు గారు, వినిపిస్తుంది. చక్కగా వినిపిస్తుంది. గ్రహాతిగ్రహ బంధాఖ్య మృత్యో, గ్రహము అతిగ్రహము అనే బంధరూపమైనటువంటి మృత్యువును ప్రయోజకం కారణం, ఆ మృత్యువుకి ప్రయోజకం కారణం యత్స్యాత్ ఏది అగునో అంటే కాలకర్మ ఈశ్వరాదీనాం, కాలము కర్మ ఈశ్వరుడు ఈ మూడింటి మధ్యే వీడి మూడింటిలోను తత్కిం ఆ కారణము ఏది ఇది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈర్యతే కోరబడుచున్నది. ఏమండి, ఇక్కడ గ్రహము అతిగ్రహము అనేటువంటి బంధం మృత్యువు. ఈ మృత్యువుకు కారణం ఏమిటి? కాలమా, కర్మ, ఈశ్వరుడా? వాటి మధ్యలో ఏది కారణమో చెప్పండి అని అడిగితే అవిద్వద్విషయ ప్రశ్న విదుషో బంధ సంక్షయాత్. విదుష విద్వాంసుడైనటువంటి వారికి బంధ సంక్షయాత్ బంధములు నశించిపోవటం వలన, అంటే విద్వాంసుడైనటువంటి వాడికి గ్రహాలు లేవు, అతిగ్రహాలు లేవు, ఇంద్రియాలు లేవు, ఇంద్రియార్థాలు లేవు. ఎవరికి ఈ నువ్వు అడుగుతున్నటువంటి ప్రశ్న ఎవరికి సంబంధించిన ప్రశ్న? అవిద్వద్విషయ ప్రశ్న, విద్వాంసుడు కాని వానికి సంబంధించినటువంటి ప్రశ్న. నువ్వు అడిగినటువంటి ప్రశ్న విద్వాంసుడు కానటువంటి వాడికి సంబంధించిన ప్రశ్న. విద్వాంసుడు అయినటువంటి వాడికి ఇది ప్రశ్న కాదు. అజ్ఞాని ఆ తత్వబోధం, తత్వము తెలియనంత వరకు అనంత జన్మభి చాలా జన్మముల చేత బధ్యతే బంధించబడును. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు జ్ఞానం కలిగే వరకు కూడా చాలా జన్మల చేతను బంధింపబడతాడు. అజ్ఞాని అయినటువంటి వాడు ఆ తత్వబోధ కలిగే వరకు అనంత జన్మభి చాలా జన్మముల చేతను బధ్యతే బంధింపబడుచున్నాడు. విద్వాంసునికి గ్రహ అతిగ్రహ బంధము నశించడం వలన ఈ ప్రశ్న విద్వాంసులకు సంబంధించింది కాదు. ఇది అభిదుషులు, అజ్ఞానులకు సంబంధించినటువంటి ప్రశ్న. తత్వబోధ పొందనంత వరకు అజ్ఞాని అనేక జన్మముల చేత బంధించబడతాడు. ఈ జన్మ తర్వాత మరో జన్మ, మరో జన్మ తర్వాత మరో జన్మ, అలాగే అనేక జన్మలు కలుగుతాయి. ఎప్పటి వరకు కలుగుతాయండి జన్మలు? ఎప్పటి వరకు జ్ఞానం కలగదో అప్పటి వరకు జన్మలు కలుగుతూనే ఉంటాయి అన్నాడు. అయితే ఏమండి, శరీరం పోయింది. శరీరం పోయినటువంటి సమయంలో ఇంద్రియాలు ఉన్నాయి ఇక్కడే, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు. ఆ ఇంద్రియ విషయాలు ఎందుకు పనిచేయడం లేదండి? కళ్ళు పనిచేయటం లేదు, చెవులు పనిచేయటం లేదు, నోరు పనిచేయటం లేదు. చనిపోయినటువంటి వ్యక్తికి ఇవన్నీ ఎందుకు పనిచేయటం లేదు? అనుగృహ్ణంతి భాగాదీన్ స్వాంశైరజ్ఞాది దేవతా భాగక్షయే మృతౌ స్వాంశాన్ సంహరంతి యథాయథం. ఇవన్నీ పనిచేస్తున్నాయంటే, కళ్ళు పనిచేస్తున్నాయంటే దానికి అధిదేవత సూర్యుడు, అభిమాని దేవత సూర్యుడు. సూర్యుడు అభిమాని దేవత కాబట్టి కళ్ళు పనులు చేస్తున్నాయి. మాటలు ఎందుకు మాట్లాడగలుగుతున్నాం అంటే అగ్ని అభిమాని దేవత.
చెవులు ఎందుకు వింటున్నాం అంటే దిశలు అభిమాని దేవత. ఈ అభిమాని దేవతలన్నీ కూడా ఒకవేళ వాటి పనులు మానేసాయి అనుకోండి, మరి మాకేం సంబంధం లేదురా, మీ పనులు మేము చెయ్యంరా అని అవి అనేసాయి అనుకోండి, అప్పుడు మనకి నోట్లోంచి మాట రాదు, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. దాన్నే మనం మృత్యు అంటున్నాం. అగ్నియాది దేవత, అగ్ని మొదలైనటువంటి దేవతలు శ్వాంశై వారి వారి యొక్క అంశాలతో వాగాదీన్ వాక్కు మొదలగు వానిని అనుగృహ్ణంతి అనుగ్రహించుదురు. అగ్ని మొదలైనటువంటి దేవతలు వాళ్ళ వాళ్ళ యొక్క అంశాలతో వాక్కు మొదలైనటువంటి వాటిని అనుగ్రహిస్తారు. భాగక్షయే, భాగం నశించిపోయిన తరువాత, అంటే విషయాలు నశించిపోయిన తరువాత, మృతౌ చనిపోవు సమయమునందు శ్వాంశాన్ వారి వారి అంశాలను యథాయథం అనుగ్రహ సమయంలో ఎవరు దేన్ని అనుగ్రహించారో అదే విధంగా సంహరంతి ఉపసంహరించుకొనుచున్నారు. అభిమాన సమయంలో సూర్యుడు కళ్ళని పనిచేయించాడు, చెవులు దిక్కుల వల్ల పనిచేశాయి, నోరేమో అగ్ని వల్ల పనిచేసింది. ఉపసంహార కాలంలో కూడా ఆ అగ్ని మాట రాకుండా చేస్తుంది, ఆ సూర్యుడు కళ్ళు కనిపించకుండా చేస్తాడు, ఆ చెవులు వినిపించకుండా అయిపోతాయి దిశల వల్ల. అంటే ఆయా అభిమాని దేవతలు పనిచేయకపోతే ఆయా ఇంద్రియాలు పనిచేయవు. అగ్ని మొదలైనటువంటి దేవతలు వాక్కు మొదలైనటువంటి విషయాలను వాటి వాటి అంశతో అనుగ్రహిస్తారు. అనుభవించబడి నశించే సమయంలో, అంటే చనిపోయేటువంటి సమయంలో ఆయా దేవతలు ఆయా విషయ శక్తుల్ని, ఆ విషయాల వల్ల కలిగేటువంటి శక్తుల్ని తిరిగి తమలో చేసుకుంటారు. అవన్నీ తిరిగి వాటిలోనే లీనమైపోతాయి. అంటే ఏ ఏ విషయములు ఏ ఏ అభిమాని దేవతల చేత పనిచేసాయో ఆయా అభిమాని దేవతలు ఆయా విషయాల్ని, అంటే ఇంద్రియార్థాల్ని వాటిలో ఉపసంహరించుకుంటారు. యత్రాస్య పురుషస్య మృతస్య అగ్నింబాగప్యేతి వాతం ప్రాణశ్చక్షురాదిత్యం మనశ్చంద్రం దిశశ్రోత్రం పృథివీం శరీరం ఆకాశమాత్మా ఔషధిర్లోమాని వనస్పతిన్ కేశాన్ అప్సు లోహితం చ రేతశ్చ నిధీయతే అని మూలం. మరణించినటువంటి వ్యక్తి వాగింద్రియం అగ్నిలో లీనమైపోతుంది, ప్రాణం వాయువుల్లో లీనమైపోతుంది, చూపు సూర్యుల్లో లీనమైపోతుంది, మనస్సు చంద్రుల్లో లీనమైపోతుంది, వినికిడి దిగ్దేవతలో లీనమైపోతుంది, శరీరం పృథ్వీతత్వంలో లీనమైపోతుంది, హృదయాకాశం భూతాకాశంలో లీనమైపోతుంది, రామాలు మొక్కల్లో లీనమైపోతాయి, జుట్టు చెట్లు చేమల్లో లీనమైపోతుంది, రక్తము రేతస్సు రెండూ కూడా నీళ్లలో లీనమైపోతాయి. అందువలన భాగకాలమున వ్యక్తమైనటువంటి దైవాంశ విషయములు మరణకాలమున తిరిగి ఆయా దేవతల్లో కలిసిపోతాయి. అంటే ప్రత్యక్షంగా ఈ ఇంద్రియాలు పనిచేయటం లేదు, ప్రత్యక్షంగా ఈ ఇంద్రియాలు పనిచేయకపోవటము లేదు. అభిమాని దేవతల వలన పనిచేస్తున్నాయి, అవి ఉపసంహరించుకుంటే పనిచేయటం మానేస్తున్నాయి. వంశో దేహగ్రహే భూయో దేహస్థానేషు దేవతాః అంశం నిదధితి స్వం స్వం నదేహగ్రహణా పురా. నదేహగ్రహణాత్ పురా. పురా అంటే ఇంతకు ముందు. పురా అనేటువంటి శబ్దం చేతను ఇంతకు ముందు అనేటువంటి అర్థం చెప్పబడుతుంది.
పుంసః పురుషుడు భూయ తిరిగి దేహగ్రహే శరీరాన్ని పొందినటువంటి సమయంలో దేహస్థానేషు శరీరముల యందలి ఆయా ఇంద్రియముల యందు దేవతా అభిమాని దేవతలు స్వం స్వం అంశం తమ తమ యొక్క అంశములను నిదధృతి ఉంచుదురు. దేహగ్రహాత్ పురా శరీరాన్ని పొందడానికి ముందు నా ఉంచరు. ఏమండి, శరీరం పొందడానికి ముందర అంటే ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి మరో శరీరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఇంద్రియ వ్యాపారాలు ఉండవు. ఈ మధ్యకాలంలో ఇంద్రియ వ్యాపారాలు ఉండవు. ఇంద్రియాలన్నీ కూడా ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి. దేవతాంశములు పురుషుడు దేహము పొందినప్పుడు ఆయా ఇంద్రియముల యందు ఉంచబడును. దేవతాంశాలన్నీ కూడా పురుషుడు శరీరాన్ని పొందినప్పుడు ఆయా ఇంద్రియాల్లో ఉంచబడతాయి. అభిమాని దేవతలు ఇంద్రియములలో తమ తమ అంశాలుంచి, అభిమాని దేవతలైనటువంటి వాళ్ళు ఇంద్రియాల్లో తమ తమ అంశాల్ని ఉంచి అవి పనిచేయనట్లు చేస్తారు. శరీర ధారణమునకు ముందు దేవతాంశలో ప్రవేశించడం జరగదు. శరీరం మరొకటి పొందక ముందర దేవతాంశలు మనలో ప్రవేశించవు అని చెప్పారు. అధిష్టాతృ వియోగేన న్యస్తదాత్రోపమైర్యుతః వాగాదిభిరసౌ కిం స్వేత్ ప్రయోజకముపాశ్రయేత్. ఏమండి, విషయాన్ని చాలా సాగదీసి మాట్లాడుతున్నారు. అధిష్టాతృవియోగేన, అధిష్టాతృవియోగేన అంటే అధిష్టాతలైనటువంటి అభిమాని దేవతలు విడిచిపెట్టిన తరువాత ఆయా ఇంద్రియార్థాల్ని, ఆయా విషయాల్ని విడిచిపెట్టిన తరువాత న్యస్తదాత్రోపమైర్యుతః విడిచిపెట్టబడినటువంటి కొడవలితో సమానమైనప్పుడు, చేతిలో కొడవలి లేదనుకోండి పంట కొయ్యడానికి అవదు. పంట కొయ్యాలంటే చేతిలో కొడవలి ఉండాలి. అధిష్టాతలైనటువంటి అభిమాని దేవతలు ఇంద్రియార్థాల్ని విడిచిపెట్టినప్పుడు అసౌ ఈ భాగాదిభిహి వాక్కు మొదలైనటువంటి వాటి చేత కింస్విత్ ఏ విధమైన ప్రయోజకం కారణమును ఉపాశ్రయేత్ ఆశ్రయించుట జరుగును. ఏమండి, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయాయి, ఇంకో శరీరం రాలేదు, అవన్నీ వాటిలో ప్రవేశించలేదు. మరి ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఈ ఇంద్రియ విషయాలు ఎక్కడున్నాయి? ఇంద్రియ విషయాలు పరబ్రహ్మంలో లేనవు కదా. మరి ఎక్కడున్నాయి ఈ ఇంద్రియ విషయాలు? ఇంద్రియార్థములకు అధిష్టానములైనటువంటి దేవతలు వాటిని విడిచిపెట్టిన తరువాత, అంటే అభిమాని దేవతలు విడిచిపెట్టిన తరువాత కొడవలి అనే పంటను కోసే సాధనం విడిచిపెట్టబడినట్లు పంటను కోసుకుంది కొడవలిని వాడతారు. అది చెయ్యి దారిపోయింది అనుకోండి, మళ్ళీ కొడవలి చేతిలో ఉంటేనే పని. కారణము లేని ఆ వాక్కు మొదలైనటువంటి ఇంద్రియార్థములు ఏ కారణమును ఆశ్రయిస్తాయి? కారణం వాటికి లేదు, వాటికి దేహం లేదు. దేహం ఉంటే అవి పనిచేస్తాయి, శరీరం లేదు. అవి అప్పుడు ఎక్కడ పనిచేస్తాయండి? అవి అప్పుడు ఎక్కడ ఉంటాయండి అని అడుగుతున్నాడు. అంటే క్వాయం తదా పురుషో భవతీతి అని మూలం, చిన్న వాక్యం మూలం, దాన్ని లాగి చెప్తున్నారు మనకి. దేవతల్లో ఇంద్రియార్థములు లీనమైన తరువాత, అంటే అభిమాని దేవతల్లో ఇంద్రియార్థాలు లీనమైపోయిన తరువాత ఈ పురుషుడు
దేనిని ఆశ్రయించి ఉంటాడు? ఈ పురుషుడు దేన్ని ఆశ్రయించి ఉంటాడు? వాక్కు మొదలైనటువంటివి ఇంద్రియాధిష్టాన దేవతలను చెప్తాయి. వాక్కు మొదలైనటువంటివి ఇంద్రియ అధిష్టాన దేవతలను చెప్తాయి. మోక్షము కంటే ముందుగా ఇంద్రియార్థములు అధిష్టాన దేవతల్లో విలీనం కావు. మోక్షం వచ్చినప్పుడు మాత్రమే ఇంద్రియార్థములు అధిష్టాన దేవతల్లో విలీనం అవుతాయి. మోక్షానికి ముందర అవి విలీనం కావు. మరి ఎక్కడికి వెళ్తున్నాయి? ఆ అవస్థలో మోక్షమునకు ముందు దేవతలచే అధిష్ఠించబడనటువంటి ఇంద్రియముల చేతి నుండి కొడవలి జారిపోతే పనిచేయుట సాధ్యం కానట్లు ఇంద్రియాలు కూడా తమంతట తాము పనిచేయవు. వాటికి అధిష్టానాలు లేకపోతే పనిచేయవు. అభిమాని దేవతలు ఉంటేనే అవి పనిచేస్తాయి. అప్పుడు ఏ పని చేయుటకు చేతగాని కర్తయ్యకు జీవుడు స్థూల దేహం లేనివాడు కనుక అప్పుడు ఏ పని చేయడానికైనా కర్త అయినటువంటి జీవుడికి స్థూల దేహం లేదు. దేనిని ఆశ్రయించి ఉంటాడు? ఇక్కడ తెగిపోయాడు. మరో చోట వాడు ఇంకా జాయిన్ అవ్వలేదు. వాడి మధ్యన ఎక్కడ ఉంటాడండి? వాడి పరిస్థితి ఏమిటి? చనిపోయాడు, మళ్ళీ పుట్టలేదు. వాడి మధ్యన వాడు ఎక్కడ ఉంటాడు? ఆ మధ్యకాలంలో వాడు ఎక్కడ ఉంటాడు? కిం కారణాత్మతామేతి కిం వా కేనచిదాత్మనా అవతిష్ఠత ఏవాయం కిం వా కర్మైవ సంశ్రితః గుణాన్ వా యది వా ఈశానం కాలం వా దైవమేవ వా యదృచ్ఛాం సంతతిం శూన్యం వినాశం వా ఇతి భణ్యతాం. ఇక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి, 44, 45. కిం కారణాత్మతామేతి, పురుషుడు తిరిగి దేహేంద్రియ మనస్సంఘాతములు పొందుటానికి గ్రహ అతిగ్రహ రూప బంధం అతనికి కలగడానికి కారణం ఏది అని ప్రశ్న వేస్తే, ఏది కారణం అంటే కిం ఏది కారణాత్మతాం కారణాత్మత్వమును ఏతి పొందుచున్నది. కింబా కేనచిదాత్మనా చిదాత్మ వలన కలుగుతున్నాడా? అయం ఈ జీవుడు కింబా కర్మైవ సంశ్రిత కర్మను మాత్రమే ఆశ్రయించి అవతిష్ఠత ఉన్నాడా? ఏమండి, చిదాత్మలో లీనమైపోయాడా? కర్మలో ఉన్నాడా? గుణాన్బా గుణాల ఎదివా ఈశానం ఒకవేళ ఈశ్వరుడా? కాలంబా కాలమా? దైవమేవవా దైవమా? యదృచ్ఛాంబా యాదృచ్ఛికమా? సంతతింబా సంతత? శూన్యంబా శూన్యమా? వినాశంబా అభూతవాదమా? భణ్యత అని చెప్పండి. ఈ పురుషుడు ఇక్కడ విడిచిపెట్టేశాడు, అక్కడికి చేరలేదు. ఎక్కడ ఉన్నాడు? ఈ గ్రహాతి గ్రహబంధ రూపమైనటువంటి దేహాన్ని పొందడానికి ఎక్కడున్నాడు? దేంట్లో ఉన్నాడు? కారణాత్మ చిత్త, కర్మ, గుణాల, ఈశ్వరుడా, కాలమా, దైవమా, యదృచ్ఛ, సంతత, శూన్యమా, అభావమా? ఏమిటో చెప్పండి. స్వభావ యదృచ్ఛాకాల కర్మ దైవ విజ్ఞాన మాత్ర శూన్యాన్ని వాదిభి పరికల్పితాని అని భాష్యం. స్వభావము, యదృచ్ఛ, కాలము, కర్మ, దైవము, విజ్ఞాన మాత్రము, శూన్యము అనేటువంటివి కారణాలు అని ఒక్కొక్కటి చెప్పారు. కార్యకరణ భావరహితమైనటువంటి స్వభావము, కార్యము లేదు కరణము లేనటువంటి స్వభావమే జీవునికి కారణం అని హేతువాదులు అంటారు. జీవునికి జడ ప్రకృతియే లక్షణమని, ఈ జీవుడు దేన్ని ఆశ్రయించడు అని అంటారు. జ్యోతిర్వేత్తలు కాలం కారణం అంటారు. కాలం వల్ల ఏదైనా జరగవచ్చుని అంటారు. మీమాంసకులు కర్మ కారణం అంటారు. ఉపాసకులు దైవం కారణం అంటారు.
బౌద్ధులు క్షణిక విజ్ఞానం కారణం అంటారు. బౌద్ధుల్లోనే శూన్యవాదులు అభావం కారణం, శూన్యం కారణం అంటారు. ఇలా కారణాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఏది కారణం మనం చెప్పలేం. దేని వలన జరుగుతున్నది అన్నది మనం చెప్పలేం. దేని వలన జరుగుతున్నది అని ప్రశ్న వేశారు. వేస్తే యాజ్ఞవల్క్యుల వారు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నటువంటి వాడు ఆర్తభాగుడు, ఈయనతో మాట్లాడుతున్నారు. జరత్కారు సంతానమైనటువంటి ఆర్తభాగుడు. ప్రశ్నేన తుష్ట సంత్యజ్య విజిగీషాం సహామునా నిర్గతౌ విజిగీషుభ్య మిథో నిర్ణయమాయతు. సరేనండి, ప్రశ్న అడిగారు కదండి, మన ఇద్దరం మాట్లాడుకుందామండి. వీళ్ళందరితోనే మనం మాట్లాడక్కర్లేదు, మనిద్దరం మాట్లాడుకుందాం అన్నాడు. అదేమిటండి, మీరిద్దరే ఏమిటి మాట్లాడుకుంటారు? అందరి మధ్యనే మాట్లాడితే ఆ విషయం ఏమిటో తేలుతుంది కదా. ఇది రహస్యమైన విషయం అండి. అసలు ఏది కారణం, కారణాత్మ ఏది అన్నటువంటిది ఎవరు చెప్పగలరు? ఎలా కుదురుతుంది? ప్రశ్నేన తుష్ట, ఆర్తభాగుని ప్రశ్న చేత సంతుష్టి చెందిన యాజ్ఞవల్క్యుడు విజిగీషాం సంత్యజ్య, ఆర్తభాగుణ్ణి జయించాలి అన్న కోరిక విడిచిపెట్టేశాడు. ఆర్తభాగుణ్ణి జయిస్తే బాగుండు అన్న కోరిక విడిచిపెట్టేశాడు. అమునా సహా, ఆర్తభాగునితో కూడా యాజ్ఞవల్క్యుడు విజిగీషుభ్య, యాజ్ఞవల్క్యుడిని జయించాలని కోరుకుంటూ ఉన్నటువంటి ఇతర సభ్యుల నుండి నిర్గతో, దూరముగా వెళ్ళి, మిథ, పరస్పరము నిర్ణయమూచుతు, వారి నిర్ణయాన్ని చెప్తున్నారు. వాళ్ళు దూరంగా వెళ్ళారు, వాళ్ళిద్దరూ ఏకాంతంగా కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, వాళ్ళ నిర్ణయం చెప్తున్నారు. ఆర్తభాగుని ప్రశ్నకి యాజ్ఞవల్క్యుడు సంతోషించాడు. ఆర్తభాగుని జయించాలనే కోరిక విడిచిపెట్టేశాడు. వారిద్దరూ కలిసి సభ నుండి బయటకు వచ్చారు. సభలో వాదంలో జయాన్ని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. వారికి దూరంగా వచ్చి వారిద్దరూ కలిసి నిర్ణయం చెప్తున్నారు. ఆహర సౌమ్య హస్తమార్తభాగా ఏవ ఏతస్య వేదిష్యావో నౌ ఏతత్ సజనే ఇతి అని మూలం. ఓ ఆర్తభాగా, నీ చేతిని నాకు అందించబయ్యా, మనిద్దరమే ఈ విషయాన్ని తెలుసుకుందాం, సభలో నిర్ణయించడానికి వీలు కాదు అని అనుకున్నారు. వాళ్ళిద్దరి మధ్యనే వాళ్ళు ఏమిటనుకున్నారంటే, ఇది సభలో నిర్ణయించవలసినటువంటి విషయం కాదు, మనిద్దరమే మాట్లాడుకుందాం అన్నారు. ఏమిటయ్యా? సంసార భూమి వర్తిత్వాత్ నైవాయం కారణాశ్రయ కర్మాది పరతంత్రత్వాత్ స్వాశ్రయో యం న చేష్యతే జడత్వాత్ గుణకాలాది న జీవన్నేతుమర్హతి హఠో యదృచ్ఛా శూన్యంతు మానహీనం తథేతరతు. ఏమండి, సంసార భూమి వర్తిత్వాత్, కార్యావస్థలో ఉన్నది కాబట్టి అయం, ఈ జీవుడు కారణాశ్రయ నా, కారణాన్ని ఆశ్రయించిన వాడు కాడు. జీవుడు కార్యం కాబట్టి వీడు కారణాన్ని ఆశ్రయించి ఉండడు. ఇది అజ్ఞాన దశ. కర్మాది పరతంత్రత్వాత్, కర్మములకు లొంగి ఉంటాడు కనుక అయం, ఈ జీవుడు స్వాశ్రయ, తనను తాను ఆశ్రయించినటువంటి వాడు నచేష్యతే అని చెప్పలేం. ఏమండి, తనని తానే ఆశ్రయించాడు అని ఎందుకు చెప్పలేమంటే, ఈ జీవుడు కర్మలకి వాటికి లొంగి ఉంటాడు కాబట్టి. గుణకాలాది, గుణాలు కానీ కాలము కానీ మొదలైనటువంటివి జడత్వాత్, జడములగుట వలన జీవన్నేతున్న అర్హతి, జీవుణ్ణి నడిపించడానికి వాటికి అర్హత ఉండదు. ఏమండి, జీవుడు
స్వయంగా ప్రకాశించలేడు, జీవుడు కారణంగా ఉండలేడు, జీవుడు గుణాల చేత కానీ కాలం చేత కానీ నడిపించబడడు. ఎదురుచ్ఛ అంటే అప్పటికప్పుడు జరగడం, హఠహ ఆకస్మికం అవటం వలన దానివలన సాధ్యం కాదు. మానహీనం ప్రమాణం లేకపోవటం వలన శూన్యాన్ని నడిపింపలేవు. తథా ఆ విధముగానే ఇతరతో వేరు వేరు కారణములు కుదరవు. ఏవీ కారణాలు కావు. ఈ లోకంలో మనం అనుకుంటున్నటువంటివి ఏవి కూడా కారణాలు కావు. మరి ఏమిటి కారణం అండి? జీవుడు కార్యావస్థలో ఉండటం చేత కారణం కాడు, కర్మాధీనంతో అవటం వలన స్వతంత్రుడు కాడు, జీవుని నడిపించడానికి గుణం కాలము జడాలు కాబట్టి సాధ్యం కాదు, అకస్మాత్తుగా కలిగినది అవటం చేత ఎదురుచ్ఛ కూడా నడిపించలేదు, ప్రమాణాలు లేకపోవడం చేత శూన్యం అని చెప్పలేం. ఇతరాలు కూడా అసమర్థములే, సమర్థమైనటువంటివి కావు. మరి ఎవరండి? మరి ఎవరు నడిపిస్తున్నారు? ఈ వ్యవహారం అంతా ఎలా నడుస్తున్నది? దేవేశ్వరో స్వతంత్రౌ చేత్ విధి శాస్త్రమనర్థకం. దేవతలు ఈశ్వరుడు స్వతంత్రమైతే, దేవేశ్వరో స్వతంత్రౌ చేత్ విధి శాస్త్రం అనర్థకం. అతో అసాధారణో జన్మహేతు కర్మైవ శిష్యతే. అసాధారణమైనటువంటి కర్మే జన్మానికి కారణం. జీవుడు పుట్టడానికి కారణం ఏమిటంటే అసాధారణమైనటువంటి జన్మ. దేవేశ్వరో దేవతలు ఈశ్వరుడు స్వతంత్రౌ చేత్ స్వతంత్రులైతే విధి శాస్త్రం కర్మకాండను విధించేటువంటి శాస్త్రం అనర్థకం, ప్రయోజనం లేదు. కర్మలు చెప్పక్కర్లేదు, కర్మలు ఇలా చెయ్యండి అనక్కర్లేదు. ఎందుకంటే దేవతలు ఈశ్వరుడు స్వతంత్రమైతే. అతః అందువలన అసాధారణ జన్మహేతు విశేషమైనటువంటి జన్మ కారణము కర్మైవ, కర్మ మాత్రమే శిష్యతే మిగులుచున్నది. ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుడు ఇద్దరూ కూడా కూర్చొని బాగా ఆలోచించి జన్మకి కారణం ఏమిటి అంటే కర్మే, కర్మ వల్లనే జన్మ కలుగుతున్నది, ఇతరములేవి కూడా జన్మ కారణములు కావు అని నిర్ణయిస్తున్నారు. ఎందుకు? దేవతలు ఈశ్వరుడు స్వతంత్రులైతే కర్మల్ని విధించేటువంటి శాస్త్రం నిష్ప్రయోజనం. అందువలన అసాధారణమైనటువంటి కర్మే జన్మహేతువు అని యాజ్ఞవల్క్యులు చెప్తున్నారు. వారిద్దరూ అన్నిటినీ విచారణ చేసి కాలకర్మ దైవ ఈశ్వరేషు అభ్యుపగతేషు హేతుషు యత్ ప్రశంసతు తో కర్మ ఏవ తత్ ప్రశంసతు అని భాష్యంలో చెప్పడం చేతను కాల కర్మ దైవ ఈశ్వరుడు జీవునికి దేహాదులు లభింపజేస్తాయి అని మనం భావిస్తూ ఉన్నప్పటికీ కాలం వలన, కర్మ వలన, దైవం వలన, ఈశ్వరుని వలన జీవుడికి దేహం వస్తుంది అని మనం అనుకుంటూ ఉన్నప్పటికీ కర్మనే ముఖ్యంగా చెప్పారు. ఎందుకండి? విచిత్రమైనటువంటి కర్మ ఉన్నప్పుడు మాత్రమే కాలాదులు జీవునకు భిన్న భిన్న గతులు కలిగిస్తున్నాయి. విచిత్రమైనటువంటి కర్మ ఉన్నప్పుడే కాలం వల్ల జీవుడికి భిన్న భిన్నమైనటువంటి పుట్టుకలు కలుగుతున్నాయి. ఈ విషయం బ్రహ్మసూత్రాల్లో కూడా పరమాత్మకు భిన్నభావం లేదు, అయినప్పటికీ వాళ్ళు చేసుకున్న కర్మల చేతను వాళ్ళు పాపజన్మల్ని పుణ్యజన్మల్ని ఎత్తుతున్నారు. పుణ్యజన్మల కారణం కానీ పాపజన్మల కారణం కానీ ఏమిటి అంటే వాళ్ళు చేసుకున్న కర్మలు. దీని కర్మే ప్రధానము. జీవుడు కర్మచేత ప్రేరితుడై గ్రహ అతిగ్రహ రూప
కార్యకరణ సంఘాతాన్ని మరలా స్వీకరిస్తున్నాడు. జీవుడు కర్మచేత ప్రేరేపింపబడినటువంటి వాడై గ్రహ అతిగ్రహ రూపమైనటువంటి కార్యకరణ సంఘాతాన్ని మళ్ళీ పొందుతున్నాడు అన్నారు. అంటే కర్మే కారణం, ఇతరమైనటువంటివన్నీ కూడా ఆ కర్మకి ప్రోద్బలం చేసేటువంటివి మాత్రమే. సతి కర్మణి వైచిత్ర్యం దేహానాముపపద్యతే దేవేశానుగృహీతత్వాత్ జాడ్యదోషో న కర్మణః. కర్మకు జాడ్యదోష నా, జాడ్యము అనేటువంటి దోషం లేదు. ఎందుకు లేదండి? దేవేశ అనుగృహీతత్వాత్, దేవతల చేతను ఈశ్వరుని చేతను అనుగ్రహింపబడటం వలన అని చెప్పారు. అంటే సతి కర్మాణి వైచిత్ర్యం, కర్మణి వైచిత్ర్యం సతి, కర్మలో విచిత్రమైనటువంటి లక్షణాలు ఉంటే దేహముల యొక్క విచిత్రములు ఉపపద్యతే సాధ్యం. ఒకడు తెల్లగా పుట్టాడు, ఒకడు నల్లగా పుట్టాడు, ఒకడు పొట్టిగా పుట్టాడు, ఒకడు పొడువుగా పుట్టాడు, ఒకడు బాగా తెలివైన వాడిగా పుట్టాడు, ఒకడు తెలివి తక్కువ వాడిగా పుట్టాడు, ఒకడు మనిషిగా పుట్టాడు, మరొకటి పశువుగా పుట్టింది. చెట్టుగా పుట్టింది, పుట్టగా పుట్టింది. అనేక రకాల పుట్టుకలు, చాలా రకాల పుట్టుకలు ఉన్నాయి. కర్మల్లో విచిత్రాలని బట్టి శరీరాల్లో విచిత్రాలు, మనం చేసినటువంటి కర్మల్ని బట్టి ఆ శరీరాలు కూడా చిత్ర విచిత్రమైనటువంటి శరీరాలు ఏర్పడుతున్నాయి. దేవేశానుగ్రహీతత్వాత్, దేవతలు ఈశ్వరుడు అనుగ్రహించటం వలన కర్మలకు జాడ్య దోషో నా, జడత్వ దోషము లేదు. ఏమండి? కర్మ జడం కదా, జడమైనటువంటి కర్మ దేహ కారణం ఎలా అవుతుందండి? శరీరానికి కారణం ఎలా అవుతుందండి? అంటే కర్మ జడం అయినప్పటికీ కూడా దానికి దేవతల యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండడం చేతను అది పనిచేస్తుందయ్యా అన్నారు. కర్మల్లో అనేక విధాలైనటువంటి ఉండడం వలన దేహాలు కూడా అనేక విధంగా ఉంటాయి. కర్మ జడం కదా అంటే అది దేహానికి ఏ విధంగా కారణం అంటే కర్మల యందు దేవతల యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండటం వలన కర్మలు జడములు కావు, దేహ కారణములు అవుతున్నాయి. కర్మలు జడములు కావు, దేహానికి కారణాలు అవుతున్నాయి. పుణ్యపాపములే జన్మ కారణములు అని చెప్తున్నారు. మనకిక్కడ పుణ్యేన పుణ్యం పాపేన పాపం అన్నటువంటిది మూలంలో ఉంటుంది. మనం చేసినటువంటి పుణ్యాన్ని బట్టి పుణ్య జన్మలు, మనం చేసేటువంటి పాపాలని బట్టి పాప జన్మలు కలుగుతాయంటారు. అయితే ఈ పుణ్యపాపాలు అనేటువంటివి ఎంతవరకు ఫలాన్ని ఇవ్వగలవు? ఆ పుణ్యపాపాలు ఏమైనా మనకి ఫలితాన్ని ఇస్తాయా? నేను పుణ్యం చేశాను అనుకోండి, ఒకవేళ అనుకుంటాం, ఎవరికి వాళ్ళని నేను పుణ్యం చేశాను నేను అనుకుంటాను, నేను పాపం చేస్తున్నానని మరోడు అనుకుంటాడు. ఏదో కర్మలు చేస్తాం, ఏవో తోచినవి చేస్తాం. అసలు పుణ్యం చేస్తే ఎంతవరకు ఫలితం ఉంటుంది, పాపం చేస్తే ఎంతవరకు ఫలితం ఉంటుంది? వాటి పరిస్థితి ఏమిటి? పుణ్యపాపాల యొక్క పరిస్థితి ఏమిటి? మనకేమైనా తెలుసా? మనకి తెలియదు. పుణ్యం చేస్తే మంచిది అంటున్నాం, పాపం చేస్తే మంచిది కాదంటున్నాం. కానీ అసలు పుణ్యానికి ఎంత ఫలితం ఉంటుందో, ఎంత ఉండదో, పాపం వల్ల ఏమిటి జరుగుతుందో ఏమిటి జరగదో మనకు తెలియటం లేదు. తృతీయే బ్రాహ్మణే, మూడవ బ్రాహ్మణమునందు పుణ్యఫలావధి, పుణ్యము యొక్క ఫలము ఎంతవరకు ఉండునో, హద్దు ఎంతవరకు ఉంటుందో ఉదీర్యతే చెప్పబడుచున్నది.
అశ్వమేధ అశ్వమేధ పరం పుణ్యం బ్రహ్మలోక ఫలావధి తృతీయే బ్రాహ్మణే పుణ్యఫలావధిరుదీర్యతే అశ్వమేధ పరం పుణ్యం బ్రహ్మలోక ఫలావధి. మూడో బ్రాహ్మణంలో అంటే భుజ్యు బ్రాహ్మణం, ఇది 3వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణం, భుజ్యు బ్రాహ్మణం అంటారు. ఈ భుజ్యు బ్రాహ్మణంలో తృతీయ బ్రాహ్మణంలో పుణ్యఫలము యొక్క అవధి, ఎంతవరకు పుణ్యఫలం ఉంటుంది అన్నటువంటిది హద్దు ఉదీర్యతే చెప్పబడుతున్నది. అశ్వమేధ అశ్వమేధ యాగము పరం పుణ్యం గొప్ప పుణ్యాన్ని కలిగిస్తుంది. బ్రహ్మలోక ఫలావధి బ్రహ్మలోకం ఫలంగా కలిగినటువంటిది. హిరణ్య గర్భ బ్రహ్మలోకం వరకు పాకొచ్చు దీంతో. 3వ అధ్యాయం 3వ బ్రాహ్మణంలో భుజ్యు బ్రాహ్మణంలో ఏ పుణ్యానికి ఏది ఫలితము అనేటువంటిది విచారణ చేస్తున్నారు. ప్రధానంగా చాలా గొప్ప పుణ్యకర్మ అయినటువంటి అశ్వమేధానికి హిరణ్య గర్భ బ్రహ్మలోకం పొందుట ఫలంగా చెప్తున్నారు. అక్కడో కథ చెప్తారు, ఆ కథని ఆశ్రయించి చెప్తారు. కానీ విద్యారణ్యుల వారు విషయంలోకి వస్తున్నారు కాబట్టి మనం దాన్నే మాట్లాడదాం. తరువాత సందేహాలు ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు. ముఖ్యంగా ఏమిటంటే ఏ పుణ్యానికి ఏమిటి ఫలితం అన్నటువంటిదే చెప్తారు. పాప విచారణ ఉండదు, పుణ్య విచారణే ఉంటుంది. అయితే పుణ్యాల్లో కూడా గొప్ప పుణ్యం ఏదండి అంటే అశ్వమేధ యాగం. కామ్యకర్మల్లో పెద్ద యాగం ఏదంటే అశ్వమేధ యాగం. దానికి ఫలితం ఏమిటండి? హిరణ్య గర్భ బ్రహ్మలోకం పొందడం. హిరణ్య గర్భ బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చు. పుణ్యపాప కర్మలే జన్మహేతువులు అని పూర్వ బ్రాహ్మణంలో చెప్పారు. పుణ్యపాప కర్మలే జన్మానికి కారణం అని చెప్పి ఇంతకు ముందు జరిగినటువంటి ఆర్తభాగ బ్రాహ్మణంలో చెప్పారు. కర్మల వల్ల కానీ ఉపాసన వల్ల కానీ మోక్షం రాదు. అయితే కర్మ వల్ల మోక్షం వస్తుందా? రాదు. పోనీ ఉపాసన వల్ల మోక్షం వస్తుందా? రాదు. ఏ రకమైన కర్మల వల్ల రాదు. కామ్యకర్మల వలన రాదు, నిత్య నైమిత్య కర్మల వలన రాదు, ఇష్టాపూర్త కర్మల వలన రాదు. దేని వలన రాదు, దేని వలన మోక్షం రాదు. అజ్ఞానం నశించడానికి సాధనం ఏమిటయ్యా అంటే జ్ఞానం. అజ్ఞానం నశించడానికి సాధనం జ్ఞానం మాత్రమే. అజ్ఞానం నశించిపోతే నేనే బ్రహ్మము అని తెలియటం మోక్షం. అజ్ఞానం పోయిన తర్వాత నేనే బ్రహ్మాన్ని అని తెలియడం మోక్షం. దీనికి ఏ విధంగా కర్మ కారణం కాదు. దీనికి కర్మ కారణం కాదు. కర్మక్షయం వలన ముక్తుడవుతాడు, అనంతత్వాన్ని పొందుతాడు. అయితే ప్రత్యక్ష స్థావరత్వాఖ్య స్పష్ట పాపఫలావధి విజ్ఞాయతే ద్వయజ్ఞానాత్ యత్తాహేయ సంస్కృతే. విజ్ఞాయతే అద్వయ జ్ఞానాత్ అని మన మల్లయ్య శాస్త్రి గారు తీసుకున్నారు. కానీ అక్కడ అద్వయ జ్ఞానం అన్నటువంటిది భాష్యానికి అనుకూలంగా లేదు. అందునుంచి ద్వయ జ్ఞానము అన్నటువంటి మరో పాఠం ఉన్నది, దాన్నే మనం తీసుకుంటున్నాం. పాపఫలావధి, పాపఫలానికి హద్దు ఎంతవరకండి? స్థావరత్వాఖ్య, స్థావరములైనటువంటి పర్వత వృక్షాది పేరు కలిగినటువంటిది. స్పష్ట, సృష్ట, సృజించబడినది. ఏమంటే స్థావరాలు అని అంటే చెట్లు మొదలైనటువంటివి, పర్వతాలు చెట్లు మొదలైనటువంటివి.
అవి సృష్ట సృజింపబడుట ప్రత్యక్ష ప్రత్యక్ష విషయం అందరికీ తెలుసు. ఏమంటే పాపాల కోసం చెప్పాలా? అక్కర్లేదు, మనం అనుభవిస్తున్నాం. తెల్లారులేస్తే ఏదో ఒక రూపంలో మన పాపం మనని బాధిస్తున్నారు. ఇంకా అందరినీ బాధిస్తున్నదని నేను అంటలేదు, ఎవరో బాధింపబడ్డ వాళ్ళని. భాగ్యవంతులు ఉంటారు, వాళ్ళకి పాపాలు ఉండకపోవచ్చును, మనకి సంబంధం లేదు. ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ పాపాల చేత బాధింపబడుతూ ఉంటారు. పాపాల యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే చెట్టు పుట్టగా పుడతాడు. అయితే ఇది ప్రత్యక్ష విషయం, దీన్ని వర్ణించక్కర్లేదు. ద్వయజ్ఞానాత్ పుణ్యపాపాలని తెలియటం వలన హేయ సంస్కృతే విడిచిపెట్టదగినటువంటి సంసారము యొక్క యత్త పరిధి విజ్ఞాయతే తెలియబడుచున్నది. ఏమండి, పాపం కనిపిస్తూనే ఉన్నదండి. మరి పుణ్యం చేస్తే మాకు మోక్షం వచ్చేస్తుందేమోనండి, దానివల్ల రాదండి. మోక్షం పుణ్యం వల్ల రాదు, పాపం వల్ల రాదు, రెండింటి వలన రాదు. ద్వయజ్ఞాన అంటే రెండింటి జ్ఞానం, ఈ జ్ఞానం ఆ జ్ఞానం, పుణ్య జ్ఞానము పాప జ్ఞానం, రెండు జ్ఞానాలు ఉంటే దేని వలన కూడా హేయ సంస్కృతే విడిచిపెట్టదగినటువంటి సంసారము యొక్క ఇయత్త పరిధి హద్దు విజ్ఞాయతే తెలియబడుతున్నాడు. ఏమండి, పాపానికి హద్దు ఏమిటంటే చెట్లుగా పుట్టలుగా పుట్టడం, అది మనందరం చూస్తున్నాం. పుణ్యానికి ఫలం ఏమిటి మనకి తెలియదు. వాళ్ళు పుణ్యం బాగా చేస్తే మోక్షం వస్తుందేమోనండి, చేసేద్దామా పుణ్యం. చాలామంది మేము పుణ్యకర్మలు చేస్తున్నాం అంట. నిజంగానే పుణ్యకర్మల వల్ల మోక్షం వస్తుందా? రాదు. రెండింటి వలన మోక్షం రాదు. పుణ్యకర్మలకు పుణ్యజన్మము, పాపకర్మలకు పాపజన్మము కలుగును. కేవల పుణ్యము వలన దేవతా జన్మ, కేవల పాపకర్మముల వలన చెట్లు మొదలగు హీన జన్మ కలుగును. పాప పుణ్యకర్మముల రెండింటి కలయిక వలన, అంటే పాపాలు కొన్ని చేసాం, పుణ్యాలు కొన్ని చేసాం, మానుష జన్మ కలుగుతున్నాం. ఇప్పుడు మనం మనిషిగా పుట్టాం. మనిషిగా పుట్టడానికి కారణం ఏమిటండి? కొన్ని పాపాలు చేసాం, కొన్ని పుణ్యాలు చేసాం. ఒక్కొక్కప్పుడు చాలా సంతోషంగా గడుపుతాం, ఎందుకంటే ఆ పుణ్యం ఆ రోజు పనిచేసింది, సంతోషంగా గడిచింది. ఒక్కొక్క రోజు బాధగా ఉంటుంది, ఆ రోజు వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మనం చేసినటువంటి పాపం ఆ రోజు పనిచేసింది, మనకి బాధ కలిగింది. రెండూ మనకు ఉంటాయి. మానవులకి రెండింటి యొక్క సంబంధం ఉంటుంది. ఈ విధంగా పాప పుణ్యకర్మలు తెలియటం వలన సంసారాన్ని విడిచిపెట్టదగినటువంటిది అని తెలుస్తున్నారు. పాపం చేసినా మోక్షం రాదు, పుణ్యం చేసినా మోక్షం రాదు. అంటే విడిచిపెట్టదగినటువంటిది ఏదయ్యా అంటే పాపం పుణ్యం. పాపాన్ని పుణ్యాన్ని వదిలేయడం మంచిది. ఆ రెండింటిని వదిలేస్తే మోక్షం కలుగుతుంది, కర్మను వదిలేస్తే మోక్షం కలుగుతుంది. చావు పుట్టుకల కారణం అయినటువంటి కర్మ చెయ్యటం ఏ విధంగానూ మంచిది కాదు. అంటే పుణ్యకర్మలు చేసినా సుఖం లేదు, పాపకర్మలు చేసినా సుఖం లేదు, రెండింటి వలన ప్రయోజనం లేదు. అయితే కొంతమంది అంటారు, అశ్వమేధాది యాగాలు చేసినట్టుగైతే పాపాలు పోతాయి, పుణ్యం కలుగుతుంది అని. ఏమిటండి అది? ఆ పుణ్య ఆ ఫలం ఏమిటండి? అది మనం చదువుకోవాలి. అయితే మనం అశ్వమేధాది యత్పుణ్యో మహోపాసనయాయుతం తత్ఫలం సంస్కృతిస్తస్య భుజ్యునా పృచ్యతే వధిః. భుజ్యుడు అడుగుతున్నాడు. ఏమిటి అడుగుతున్నాడయ్యా? మహోపాసనయాయుతం,
గొప్ప ఉపాసనతో కూడినటువంటి అశ్వమేధాది యత్పుణ్యం, అశ్వమేధాదుల వలన కలిగేటువంటి ఏ పుణ్యం కలదో తత్ అది, ఆ పుణ్యమునకు ఫలం ఫలితము సంస్కృతి, సంసారమే. ఆయన అశ్వమేధయాగం చేశారండి. అశ్వమేధయాగం చేసినా మళ్ళీ పుడుతున్నాడు. రాజసూయం చేసినా మళ్ళీ పుడుతున్నాడు. ఏమండి? సామయాగం చేసినా మళ్ళీ పుడుతున్నాడు. ఏమిటి చేసినా మళ్ళీ పుడుతున్నాడు. మళ్ళీ పుట్టడానికి అంత ఉపాసన, అంత కష్టపడి, అంత ఇబ్బంది పడే చెయ్యాలా అండి? మహోపాసనయాయుతం, గొప్ప ఉపాసనతో కూడినటువంటి అశ్వమేధాది యత్ పుణ్యం, అశ్వమేధాదుల వలన కలుగు ఏ పుణ్యము కలదో తత్ అది, ఆ పుణ్యమునకు ఫలం ఫలితము సంస్కృతి, సంసారమే. అంటే జనన మరణాలే. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. భుజ్యుని చేత తస్య, దాని యొక్క అవధి, హద్దు పృచ్యతే, ప్రశ్నింపబడుతుంది. అండి, అశ్వమేధయాగం చేస్తే నేను భూలోకం దాటుతానా, భువర్లోకం దాటుతానా, సువర్లోకం దాటుతానా, మహర్లోకం దాటుతానా, జనోలోకం దాటుతానా, తపోలోకం దాటుతానా, సత్యలోకం దాటుతానా? నేను దేన్ని దాటుతాను? ఒకవేళ నేను సత్యలోకాన్ని దాటి అవతలకి వెళ్తానా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తానా? దానికి హద్దు ఎక్కడి వరకు? అశ్వమేధయాగం చేస్తాను. అశ్వమేధయాగం చేస్తే నేను ఎంతవరకు వెళ్తాను? నేను వెళ్ళగలిగేటువంటి స్థలం ఎంతవరకు? మళ్ళీ వెనక్కి తిరిగి రావాలా, అక్కర్లేదా? గొప్ప ఉపాసనతో కూడుకున్నటువంటి అశ్వమేధం వలన కలిగేటువంటి పుణ్యఫలాన్ని సంసారమే, దానికి కూడా మళ్ళీ పుట్టడమే కారణం అంటున్నారు. అశ్వమేధ పుణ్యఫలం యొక్క పరిధి ఎంతండి? అశ్వమేధం చేస్తే దాని యొక్క పుణ్యం వలన కలిగేటువంటి పరిధి అంటే మనం ఎంత దూరం వరకు వెళ్తాం? మోక్షానికి వెళ్తామా? రాదు. కర్మ కాబట్టి రాదు. మరి ఎక్కడి వరకు వెళ్తాం? భుజ్యువు యాజ్ఞవల్క్యుడిని అడిగాడు. అశ్వమేధం కూడా పుణ్యాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఆత్యంతిక లయం, మోక్షం దానివల్ల కలగదు. అశ్వమేధం వలన ఆత్యంతిక లయమైనటువంటి మోక్షం కలగదు. అయితే ఇతర కర్మల కన్నా గొప్పది కనుక దాని ఫలావధి, అంటే దాన్ని చేస్తే